హాయ్. హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య ఫ్రీక్వెంట్‌గా వస్తున్న కామెంట్స్‌లో కూడా ఇదొకటండి. వెండి కాయిన్స్ మీద చాలా వీడియోస్ పెట్టాను. రీసెంట్‌గా కూడా పెట్టున్నాను. అంటే ఇప్పుడు వెండి కూడా పెరుగుతూ ఉందండి. రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ ఎట్లా పెరుగుతోందో, సో వెండి కూడా పెరిగిపోతోంది కాబట్టి కొంతమంది వెండి కాయిన్స్ కొనుక్కుంటామక్క. కొంచెం చెప్పండి అంటే గోల్డ్ కొనుక్కోలేము అంటే అస్సలని కాదు. కొంచెం గోల్డు, కొంచెం సిల్వరు ఇట్లా ప్యారలల్‌గా, ఈక్వల్‌గా కొనుక్కోమని చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో. అది విని ఇప్పుడు అడుగుతున్నారు. "అక్క వెండి కాయిన్స్ కొనుక్కోమంటారా? ఏం నష్టం లేదా? ఆన్‌లైన్‌లో కాయిన్స్ కొనుక్కోవచ్చా?" అని ఇది చాలామంది అడుగుతున్నారు. లేదా ఎక్కడ కొంటే బెస్ట్ అని కూడా అడుగుతున్నారు. సో, నా ఒపీనియన్ చెప్తానండి నేను ఈ వీడియోలో. సో, వెండి కొనుక్కోవడం వల్ల యూజ్ ఉంటుందా లేదా అనేది చాలా వీడియోస్‌లో మనం డిస్కస్ చేసుకున్నాము. బట్ ఎలాంటి షాప్స్‌లో తీసుకుంటే బావుంటుంది? వెండి మీద ఇన్వెస్ట్‌మెంట్ బెస్టేనండి. సిల్వర్ ఎట్లా అంటే గోల్డ్ తర్వాత ఇప్పుడు మనకి బాగా పెరుగుతోంది. సో, ఈరోజు కూడా రూ. 124 మొన్నంతా 127, 128 వరకు వచ్చింది. సో, ఇది కూడా అండి నేను దాదాపుగా 90, 85 అట్లా ఉన్నప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను. వెండి కూడా పెరుగుతోంది ప్యారలల్‌గా మనకి అంటే గోల్డ్ పెరిగినంత కాకపోయినా ఎంతో కొంత ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. సో, ఈ మధ్య మళ్ళీ సిల్వర్ మీద కూడా బాగా ప్రైసెస్ పెరుగుతున్నాయి. కాబట్టి మీరు 5 గ్రాములు, 10 గ్రాములు అట్లా చిన్న చిన్న అమౌంట్ ఒక 1000, 1500 లేదా 800, 700 ఇట్లా ఉన్నా కూడా మనం ఒక 5 గ్రాములు, 10 గ్రాములు ఇట్లా ఈజీగా కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్ చేయొచ్చు ఇబ్బందేం లేదు. సో, ఇది చూద్దామండి. ఈరోజు 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ అయితే 9100 ఉంది. 24 క్యారెట్ అయితే 22 వచ్చి 9100, 24 క్యారెట్ వచ్చి 9928 ఉంది. సిల్వర్ 124 ఉంది. సో, చూద్దామండి. ఇప్పుడు మనకి గోల్డ్ ప్రైస్ ఎట్లా పెరుగుతోందో, సిల్వర్ ప్రైస్ కూడా బాగా పెరిగిపోతుంది కాబట్టి, నిస్సందేహంగా సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, ఎందుకంటే మీరే చూస్తున్నారు 80, 85 రూపీస్ నుంచి మనము సేవింగ్స్ అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ అంత ప్రైస్ ఉన్నప్పటి నుంచి నేను సిల్వర్ కూడా బెస్టే. బట్ గోల్డ్ అనేది ఫస్ట్ ప్రియారిటీ. సిల్వర్ అనేది అప్పుడప్పుడు కొంచెం చిన్న బడ్జెట్ ఉంది. అది కూడా పెడదాం అంటే ప్యారలల్‌గా దాంతో సమానంగా కాకపోయినా మీరు గోల్డ్‌తో సమానంగా కాకపోయినా అప్పుడప్పుడు కొంచెం చిన్న బడ్జెట్ ఉంది. గోల్డ్‌కి సరిపోదు అనుకున్నప్పుడు సిల్వర్ మీద ఈజీగా పెట్టుకోవచ్చు. సో, పెద్దగా బర్డెన్ కూడా అనిపించదు కదా! సో, సిల్వర్ కాయిన్స్ ఇంకా ఫ్యూచర్‌లో ఎక్స్‌చేంజ్ చేస్తే మనకి ఎట్లా ప్రాఫిట్ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రము ఓన్లీ కాయిన్సే అండి. కాయిన్స్, బార్స్, బిస్కెట్స్. సో, మనకి 5, 10, 20, 30, 100 గ్రాముల లోపల వరకు బిస్కెట్స్ మనకి కాయిన్స్ ఉన్నాయి. అంటే బార్స్ రూపంలో మనకు స్క్వేర్ షేప్ అంటే మీకు రెక్టాంగిల్ షేపు, స్క్వేర్ షేపు, రౌండ్ షేపు ఇట్లా కాయిన్స్, బార్స్ దొరుకుతాయి. కొంచెం ఎక్కువ వెయిట్‌లో కావాలంటే బిస్కెట్స్ కూడా దొరుకుతాయన్నమాట. సో, మీరు ఓన్లీ ఏమంటే 999.9% ప్యూరిటీతో ఉన్నటువంటిది మాత్రమే తీసుకుంటే ఫ్యూచర్‌లో మనం ఎక్స్‌చేంజ్ చేసుకున్నప్పుడు మనకి ప్రాఫిట్ ఉంటుంది. సో, అదొకటి మాత్రం చెక్ చేసుకోండి. ఇకపోతే బ్రాండెడ్ షాప్స్ చూసి కొనండి. ఇప్పుడు మీరు ఏ షాప్‌లో కొంటే మనకి ప్యూరిటీ బావుంటుంది అంటే మీరెక్కడైనా కొనొచ్చు. బట్ ఎక్కువగా మనకి గోల్డ్ లాగానే మనం ఏదైనా కూడా ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క షాప్స్ కొన్ని ఫేమస్ ఉంటాయండి. అంటే ఇక్కడ ప్యూరిటీ బావుంటుంది. కొంతమంది అడుగుతున్నారు. సో, నేనైతే ఆల్మోస్ట్ మనకి తిరుపతి, తమిళనాడు అంతా కూడా జీఆర్‌టీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో, నా ఫ్రెండ్స్ తమిళనాడులో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా జీఆర్‌టీలోనే కొంటారు. సో, నేను కూడా ఎక్కువ జీఆర్‌టీలోనే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ జీఆర్‌టీ ప్రిఫర్ చేస్తాను. బట్ మీకు జీఆర్‌టీ మీకు దగ్గరలో ఉన్న బ్రాండెడ్ షాప్స్ ప్లస్ ఆ ఊర్లో ఏది ఫేమస్ ఎక్కువ మంది ఏది ప్రియారిటీ ఇస్తారో, పబ్లిక్ ఎక్కువ ఏది ప్రియారిటీ ఇస్తారో అది మీకు అక్కడ మంచి బ్రాండెడ్ అన్నట్టు. సో, మీకు ఆప్షన్స్ అండి. మీ ఇష్టం. ఇంకా జీఆర్‌టీ, కళ్యాణ్, ఖజానా, మలబార్‌లో, అలుకాస్‌లో జయ అలుకాసు, జాస్ అలుకాసు ఉంది. లలిత, తనిష్క్ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ షాప్సే. మీరు ఏది చూసుకున్నా కూడా ప్రైస్ కంపేర్ చేసుకోండి. ఏ షాప్‌కైనా వెళ్లారనుకోండి. సో, ప్రైస్ కంపేర్ చేసుకోండి. దీనికి మేకింగ్ చార్జెస్ కూడా తీసుకుంటారు కాయిన్స్‌కి. సో, అది చూసుకోండి. మీకెక్కడ బెస్ట్‌గా ఉంది, కొంచెం మేకింగ్ చార్జెస్ తక్కువగా ఉందో, ప్రైస్ అంతా కంపేర్ చేసుకొని బ్రాండెడ్ షాప్స్‌లోనే తీసుకోండి. ఇది నా ఒపీనియన్ అండి. నేనైతే ఎక్కువ జీఆర్‌టీ ప్రిఫర్ చేస్తాను. సరే ఇంకా ఆన్‌లైన్ విషయానికొస్తే ఆన్‌లైన్ షాప్స్‌లో అంటే ఇప్పుడు మనకి ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయొచ్చా అంటే, ఆన్‌లైన్‌లో సవా లక్ష చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయండి. కాకపోతే ఇందులో కూడా షాప్స్ బాగా పేరున్న షాప్స్ అంటే మంచి నమ్మదగింది బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా కళ్యాణ్, జీఆర్‌టీ, ఈ అలుకాసు, అజియో కూడా
మనకి జియో వాళ్ళది అంటే రిలయన్స్ వాళ్ళదనమాట. సో, అట్లాంటి నమ్మదగినవి ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. ఒకసారి చిన్న చిన్న కాయిన్స్ మీరు ఆర్డర్ పెట్టి చూడండి. ప్యూరిటీ ఎట్లా వస్తుందో ఏంటి అనేది. చిన్న చిన్న కాయిన్స్ ఆర్డర్ పెట్టి చూడండి. ఒక 5 గ్రామ్స్, 10 గ్రామ్స్ బిలో బావుందనుకుంటే కూడా నేనిప్పుడైతే ఆన్‌లైన్‌లో కొనలేదండి. అందుకనే నేను ఆన్‌లైన్ గురించి అడిగినప్పుడు నేను ఎవరికీ ఆన్సర్ చేయలేదు కమెంట్స్‌లో. సో, జీఆర్టీది కూడా మనకి డైరెక్ట్ వెబ్‌సైట్ మనకి డౌన్‌లోడ్ చేసుకొని కూడా మనం ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయొచ్చు. మనకి ఒక వారం, 10, 15 రోజులు పడుతుంది డెలివరీ చేయడానికి. సో, అట్లా కూడా తీసుకోవచ్చు. పాత వీడియోస్‌లో చెప్పినట్టున్నాను. సో, మీకు దగ్గరలో షాప్ ఉంటే నేరుగానే వెళ్లి కొనుక్కోండి. నేనెప్పుడు అదే చెప్తూ ఉంటాను. ఫిజికల్‌గా మనం చూసి, వెయిట్ చూసి, క్వాలిటీ చూసి 999 ఉందా లేదా ప్యూరిటీ చెక్ చేసుకొని తీసుకోవడం వేరు కదా! సో, ఆన్‌లైన్‌లో అంటే అన్నీ ఉంటుంది. మనకు డీటెయిల్స్, బిల్స్ ఒస్తాయి. బట్ ఆన్‌లైన్‌లో కొంటాము, ఇంట్రెస్ట్ చాలామంది కొంటున్నారు అని చెప్పి కంపేర్ చేసుకొని అడుగుతూ ఉంటారు కాబట్టి, అది మీ చాయిస్ అండి. మంచి బ్రాండెడ్ షాప్స్ నేను చెప్పాను. వాటిల్లో ఏదనేది మీకు దగ్గరలో మీరు ఏరియాలో ఏది బాగా పలుకుబడుంది, అంటే ఆ షాప్ ఇక్కడ అంటే మనుషులు చెప్తూ ఉంటారు కదా! ఫ్రెండ్స్, నైబర్స్ ఏ షాప్ బావుంటుంది గోల్డ్, సిల్వర్ అంటే చెప్తారు కదా! ఇది బావుంటుందిక్కడ అని. సో, అట్లా ఎక్కువ మంది చెప్పేది తీసుకోండి. నెక్స్ట్ ఈరోజు రూ. 124 పర్ గ్రామ్ సిల్వర్ కాబట్టి, ఇట్లా మనం ఒక గ్రామ్‌కి 124 అంటే కొంచెం అడిషనల్‌గా చార్జెస్ అండి. సిల్వర్ కాయిన్ కొనేటప్పుడు జీఎస్టీ యాజ్ యూజువల్‌గా 3% పే చేయాలి. మేకింగ్ చార్జెస్ కూడా పర్ గ్రాము షాప్స్‌ని బట్టి అండి. రూ. 3 నుంచి రూ. 5, రూ. 6 ఇట్లా చార్జ్ చేస్తున్నారు ఒక్కొక్క గ్రామ్ మీద. అంటే మనకు ఓవరాల్‌గా ఒక 130 నుంచి రూ. 140 అట్లా మనకి పర్ గ్రామ్ మీద చార్జెస్ పడతాయి. అంటే టోటల్‌గా కొనాలి అంటే మనకు రూ. 130 నుంచి 140 అంటే అది కూడా పెరిగిపోతుంది వారం వారం మనకి చూస్తున్నాం కదా! సిల్వర్ ప్రైస్ కూడా డిఫరెన్స్ బాగానే కనిపిస్తోంది. సో, ఇక్కడ నేను ఇంకా ఇంపార్టెంట్ అయిన విషయం ఏం చెప్పాలంటే ఎక్స్‌చేంజ్ గురించి. మీరు ఫ్యూచర్‌లో ఎక్స్‌చేంజ్ చేసుకున్నప్పుడు ఎక్కడ చేసుకోవాలి? ఎలా చేసుకోవాలని అడిగారు కదా! మీరు సేమ్ షాపే ప్రిఫర్ చేయండి. మీరు జీఆర్టీలో కొన్నారనుకోండి, ఎక్స్‌చేంజ్ కూడా జీఆర్టీలోనే చేసుకోండి. అంటే అన్ని రకాల షాప్స్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తానండి. ఒకే దగ్గర కొనండి. ఏదైనా కూడా మంచి బ్రాండెడ్ షాప్‌గా చూజ్ చేసుకొని, ఒకే దగ్గర కాయిన్స్ కొంటూ ఉన్నారంటే ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి బావుంటుంది. ఒకటి కళ్యాణ్‌లో, ఒకటి జిఆర్‌లో, ఒకటి మలబార్‌లో అట్లా కొనకుండా ఒకే షాపు ప్రిఫర్ చేయండి. అది నా పర్సనల్ సలహా. సో, సేమ్ షాప్ ఉంటే గనక మనకి ఎక్స్‌చేంజ్ చేసేటప్పుడు ఒక 1% లెస్ చేసుకొని మనకి క్యాష్ అనేది ఇస్తారు. లేదా మీరు వస్తువులుగా కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్‌మెంట్‌గా ఆర్టికల్స్ జోలికి మాత్రం వెళ్ళకండి. అంటే వస్తువుల జోలికి. ఎందుకంటే వస్తువుల జోలికి మీరు వెళ్లారు అంటే మాత్రం మళ్ళీ మీకు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా ఇంక చూడకూడదు. ఎందుకంటే ఓన్లీ మనం వాడుకోవటానికి వస్తువులు ఎలాగూ వాడుకుంటాము. సిల్వర్ ప్రైస్ పెరుగుతోంది కాబట్టి మన దగ్గరున్న వస్తువు కూడా విలువ పెరుగుతుంది కదా! ఫ్యూచర్‌లో సేల్ చేసినా, ఎక్స్‌చేంజ్ చేసినా అని అనుకోవచ్చు. బట్ వస్తువు రూపంలో తీసుకొని మనం సేల్ చేస్తే ఒకే షాప్‌లో మీరు సేమ్ షాప్ తీసుకున్నారనుకోండి వస్తువులు 30% లెస్ చేసేస్తారు. అంటే ప్రతి రూ. 100కి మనకి రూ. 30 లాస్. సో, ప్రాఫిట్ ఏముంటుందండి? సో, వస్తువులు మాత్రం ఇంటికి కావాల్సినవైనా మినిమమ్ నేను అన్ని వీడియోస్‌లోనూ చెప్పున్నాను. మీకేదైనా పూజ సామాన్లు కావాలి, ఏదైనా ప్లేట్స్ కావాలి, పిల్లల కోసం టంబ్లరు, స్పూన్స్ ఇట్లాంటివి నీడ్స్ పిల్లల కోసం కొనుక్కుంటూ ఉంటారు గదా! ముచ్చటపడి. అలాంటప్పుడు అవి ఓన్లీ మీ యూజ్ పర్పస్‌గానే కొనుక్కోండి ఇన్ని గ్రాములు, ఇన్ని గ్రాములని. వాటిని ఇన్వెస్ట్‌మెంట్‌గా అయితే చూడకండి. సో, ఓన్లీ ఫ్యూచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. మనకి డబ్బు అవసరం ఉన్నప్పుడు సేల్ చేయాలి, ఎక్స్‌చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు కాయిన్స్, బార్స్, బిస్కెట్స్ మాత్రమే తీసుకోండి. సేమ్ గోల్డ్‌లో ఉన్నట్టే. కానీ మనకి గోల్డ్ జ్యువెల్లరీ అంటే ప్రాఫిట్ కనిపిస్తుంది. ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్ ప్రైసు. ఇందులో అంత ప్రాఫిట్ కనిపించదు మనకు వస్తువుల విషయంలో సిల్వర్‌లో అయితే. కాబట్టి మీరు సేమ్ అండి. కాయిన్స్ అయితే ఓకే అండి. కాయిన్స్ కూడా చూడండి వేరే షాప్స్‌లో కొన్నారంటే మీకు రూ. 5-6 ఆర్ 7% అట్లా కట్ చేస్తారు. రూపీస్ కాదు పర్సెంటేజ్. మీకు ఒకే షాప్‌లో కాయిన్ కొన్నారంటే 1% మాత్రమే లెస్ చేసి మిగిలింది మన క్యాష్‌గా కానీ లేదా వస్తువులుగా కానీ తీసుకోవచ్చు. అంటే ఆ రోజు ప్రైస్ బట్టి మనం సేల్ చేసేటప్పుడు. అదర్ షాప్స్‌లో కొన్న కాయిన్స్ కూడా 5-6, 7, 8%, 9% వరకు కూడా కట్ చేస్తున్నారు. అందుకని సేమ్ షాపే కొనండి. అక్కడే మార్చుకోవడానికి కంఫర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ వస్తువుల విషయానికొస్తేనండి అదర్ షాప్స్‌లో కొనింది సపోజ్ జీఆర్టీలో కొన్నారు. కళ్యాణ్‌లో ఎక్స్‌చేంజ్ చేస్తున్నారనుకోండి 35-50% వరకు లెస్ చేస్తారు. ఎందుకంటే
సిల్వర్‌కి ఎక్కడా కూడా ఏ షాప్‌కి ఆ షాపు డిఫరెంట్‌గా పర్సెంటేజ్‌లు కట్ చేస్తున్నారు. ఇక్కడ తక్కువ కట్ చేస్తారు, అక్కడ ఎక్కువ కట్ చేస్తారనేం లేదు. షాప్‌ని బట్టిచ్చి, మనం ఇచ్చే వస్తువుని బట్టిచ్చి టోటల్‌గా ఇదైతే చాలా లాస్ అవుతుంది. మనం ఒక దగ్గర కొన్ని ఇంకొక దగ్గర మార్చడం అనేది అస్సలు చేయకండి. సో, వస్తువులు మాత్రం మీకంటూ ఎంత లిమిటేషన్ పెట్టుకుంటారో అంతే కొని పెట్టుకోండి. ఇక్కడ సిల్వర్ కాయిన్స్ కొనేటప్పుడు మాత్రం మళ్ళీ చెప్తున్నానండి. 999 ప్యూరిటీ ఉందా లేదా అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే చిన్న షాప్స్‌లో నేను కూడా ఒకసారి కొన్నాను. బట్ వాటి ప్యూరిటీ ఇంతవరకు నేను చెక్ చేయలేదు. ఒక 4, 5 కాయిన్స్ కొనున్నాను. అది చిన్న షాప్స్‌లో కొన్నాను. ఒక 10 ఇయర్స్ ముందు 10 ఇయర్సా? 10 ఇయర్స్ కాదండి. ఒక 7, 8 ఇయర్స్ ముందు కొనున్నాను. బట్ అది చూడాలి ప్యూరిటీ ఎంత ఉందనేది. దాని మీదైతే 999 అని ఉంది. వీలైతే ఎప్పుడైనా చూపెడతాను. సో, ప్యూరిటీ మెషిన్‌లో మనకి గోల్డ్ ఎట్లా చెక్ చేస్తారో, సిల్వర్ కూడా ప్యూరిటీ మెషిన్‌లో 999 ప్యూరిటీతో ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. చిన్న షాప్స్‌లో అయితే నేను ప్రిఫర్ చేయనండి. కొంతమంది లోకల్ షాప్స్‌లో తీసుకోవచ్చా అని అడిగారు. మీకు దగ్గరలో ఉన్నటువంటి లోకల్ షాప్స్‌లో తీసుకోవచ్చా సిల్వర్ కాయిన్స్ అని కూడా కమెంట్స్‌లో అడుగుతూ ఉంటారు. కానీ అది ప్యూరిటీ గురించి మనం చెప్పలేమండి. ఎందుకంటే అక్కడ ప్యూరిటీ మెషిన్స్ ఉండవు. నెక్స్ట్ అందులో ప్యూరిటీ 999 అని ఉంటుంది. బట్ మనం చెక్ చేస్తే కానీ ప్యూరిటీ ఉందా లేదా అని తెలీదు. సో, అందుకని నేను చిన్న షాప్స్ ప్రిఫర్ చేయనండి. సో, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా బ్రాండెడ్ షాప్సే ప్రిఫర్ చేయండి. లోకల్ షాప్స్ ఎందుకు అంటే చాలా సార్లు గోల్డ్ విషయంలోనే చాలా చీటింగ్ జరిగింది కాబట్టి, నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను కాబట్టి నేనది ప్రిఫర్ చేయట్లేదు. సో, అది లేదు మీకు నమ్మకం చిన్నప్పటి నుంచి, పెద్దవాళ్ళ నుంచి మీరు 2, 3 తరాలుగా తీసుకుంటున్నారు లోకల్ షాప్స్‌లో. వెండి కూడా బాగా ప్యూరిటీ ఉంటుంది అనుకుంటే మీరు నమ్మితే తీసుకోవచ్చు. సో, ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో, ఇంక సిల్వర్ కాయిన్స్ మీద ప్రాఫిట్ ఎప్పుడు చూస్తాము అంటే, ఈరోజు కొని వచ్చే సంవత్సరమో లేదా ఈ 6 నెలల లోపల సేల్ చేస్తే పెద్దగా ప్రాఫిట్ అనిపించదు. ఎందుకంటే మనం గోల్డ్‌తో కంపేర్ చేసినప్పుడు సిల్వర్ కొంచెం తక్కువే. బట్ ప్రాఫిట్ ఎప్పుడు అంటే మనం ఒక 5-6, 10 ఒక 10 ఇయర్స్ పెట్టుకున్నామనుకోండి, మంచిగా మనకి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. మీరు టార్గెట్ పెట్టుకోండి. 200 గ్రామ్సా, 300 గ్రామ్సా, 500 గ్రామ్సా, 1000 అంటే ఇప్పుడు ఆడపిల్లలుంటే పెళ్ళికి పెట్టాలి కదా! సో, అలాంటి వాళ్ళు వస్తువుల రూపంలో కొన్ని తీసి పెట్టుకోవచ్చు. లేదు ప్రాఫిట్‌గా ఉండాలి. బంగారంలాగా మనకు మంచిగా ప్రాఫిట్ కనిపించాలి అంటే మీరు కాయిన్స్, బార్స్, బిస్కెట్స్ తీసి పెట్టుకోండి. పెళ్ళప్పుడు ఏదైనా అప్పటికి మోడల్స్ ఏవైనా ఉంటే అంటే వస్తువులు తీసుకోవాలంటే ఎక్స్‌చేంజ్ చేసుకొని మంచిగా క్యాష్ ఒస్తుంది. ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి. అప్పుడు కావాలంటే వస్తువులు తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. సో, మీకు డబ్బులున్నప్పుడు ఇప్పుడు గోల్డ్ చిట్టు వేస్తారు. సిల్వర్‌కేం చిట్టు ఉండదు కదా! కాబట్టి అప్పుడప్పుడు ఒక 500, 1000, 1400, 1300 అట్లా ఉన్నిందనుకోండి. ఒక 5 గ్రామ్స్, 10 గ్రామ్స్, 15 గ్రామ్స్, 20 గ్రామ్స్, 1 గ్రామ్, 2 గ్రామ్స్ కూడా ఉన్నాయి. సో, ఏదైనా గోల్డ్ కొనడానికి వెళ్తారు. మీ దగ్గర ఏదైనా కొంచెం మిగిలింది అంటే దానికి ఇవి సిల్వర్ కాయిన్స్ కొనేసుకోండి. అట్లా చేయండి. నేను కూడా ఎప్పుడైనా గోల్డ్ కాయిన్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఒక 200, 300, 500 ఉంది మిగిలింది అంటే ఖచ్చితంగా కాయిన్స్ కొనడానికి ప్రిఫర్ చేస్తాను. నేను కొన్న కాయిన్స్ అన్నీ కూడా ఒక 4, 5 కాయిన్సే అండి. పెద్దగా కొనలేదు. 30 గ్రామ్స్‌లో ఒకటి కొన్నాను. 5 గ్రామ్స్‌లో ఒక 2, 3 కొన్నాను. 10 గ్రామ్స్‌లో ఒక 2, 3 కొన్నాను. కానీ అవన్నీ గిఫ్ట్‌గా ఇచ్చేసానండి. చాలా వరకి గిఫ్ట్‌గా ఇచ్చాను. కొన్నేమో ఉన్నాయి. అది ఎప్పుడైనా చూసి మీకు చూపెడతాను. అంటే 999 ప్యూరిటీతో ఉండి బ్రాండెడ్ షాప్స్‌లో కొన్నారు అంటే మాత్రం భయమేమీ ఉండదండి. సో, ఎక్కడైనా ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. బ్రాండెడ్ షాప్స్ అంటే ఎందుకంటే ఆల్‌మోస్ట్ అన్ని స్టేట్‌లో, అన్ని దగ్గరలో, అన్ని ఊర్లలో ఉంటాయి బ్రాంచెస్. బట్ లోకల్ షాప్స్ చిన్న షాప్స్‌లో కొన్నారంటే వాటిని బ్రాండెడ్ షాప్స్‌లో మనం సేల్ చేయలేము. అంటే ఎక్స్‌చేంజ్ చేయలేము. మనకి చాలా వరకు లెస్ చేస్తారు కాయిన్స్ అయినా కూడా. సో, అందుకని బ్రాండెడ్ షాప్స్ అయితే వేరే షాప్స్‌లో కూడా కొంచెం ఆలోచిస్తారు. సో, ఇది కూడా మంచి బ్రాండెడ్ షాప్సే కదా! అనేసి కొంచెం మనకి తరుగు అనేది తగ్గించి తోస్తారు. కాబట్టి ఇదేనండి. సో, సిల్వర్ కాయిన్స్ బంగారుతో పాటు కొనుక్కోవడం ఏమి ఇబ్బందేమి లేదండి. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వస్తువుల జోలికి మాత్రం వెళ్ళకండి. అది ఎప్పటికైనా లాసే. సో, అందుకని కాయిన్స్ 5 గ్రామ్స్, 1 గ్రామ్ నుంచి ఉన్నాయండి. బిలో 1 గ్రామ్ నుంచి కూడా ఉన్నాయి. బట్ అవి కొన్ని షాప్స్‌లోనే ఉన్నాయి. బిలో 1 గ్రామ్స్ అంటే కాయిన్స్ అంటే సిల్వరు తక్కువ వెయిటే ప్రైసే కదా! సో, బిలో అంటే ఇప్పుడు మనకి కాసులుంటాయి చూసారా? కొన్ని పూజల్లో వాడుకోవడానికి
తక్కువ వెయిట్‌లో మనకి 108 కాయిన్స్ కూడా పూజలు చేస్తూ ఉంటాం కదా మనం అమ్మవారికి అష్టోత్తరాలు. కాయిన్స్ దొరుకుతాయండి. గ్రామ్ లోపలే అంటే హాఫ్ గ్రామ్ నుంచి కూడా సిల్వర్ కాయిన్స్ ఉంటాయి. అవి పూజా పర్పస్‌గా దొరుకుతాయి. అంటే 108 కాయిన్స్ ఉంటాయి. లేదా 110 కాయిన్స్ ఉంటాయి. అది ఇన్ని గ్రాములు, ఇంత వెయిట్, ఇంత చార్జెస్ అని ఉంటుంది. అట్లా దొరుకుతుంది. బట్ మనకి ప్యూర్‌గా 999 అంటే మళ్ళీ ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి అన్నట్టయితే మీరొక 5 గ్రామ్స్ నుంచి ప్రిఫర్ చేయండి. సో, అది బెస్ట్ అనమాట. సో, ఇదే అండి సిల్వర్‌కి సంబంధించిన డౌట్స్ అడుగుతూనే ఉన్నారు కామెంట్స్‌లో. సో, అందుకని మళ్ళీ చేశాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. ఇట్స్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా! సో, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.